మరిక తెలుగు రాష్ట్రాల్లో భారీ విదేశీ చెల్లింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. దాదాపు 1000 కోట్ల విదేశీ లావాదేవీలపైన ఆదాయ పన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 13 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లో 9 ప్రాంతాలు, విశాఖపట్నంలో 3 ప్రాంతాలు, గుంటూరులో ఒకచోట తనిఖీలు చేపట్టారు. హాంకాంగ్, సింగపూర్, యూకే, చైనాతో పాటు ఇతర దేశాలకు భారీగా నిధులు మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా విశాఖకు చెందిన సాఫ్టెక్ సంస్థకు సంబంధించిన సుమారు 900 కోట్ల విదేశీ చెల్లింపులపైన ఐటీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సేవలు అందించే పేరుతో విదేశీ సంస్థలకు ఈ నిధులు చెల్లించారా లేక ఇతర మార్గాల్లో డబ్బులు తరలించారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు గుంటూరులో జరిగిన సోదాల్లో సుమారు 130 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్టు సమాచారం. ఇండోనేషియా సహా పలు విదేశీ సంస్థలకు జరిగిన చెల్లింపులపైన ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు క్రిప్టో కరెన్సీ, హవాలా, అంగాడియా మార్గాల ద్వారా నిధులను విదేశాలకు తరలించారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం వ్యవహారాల్లో నిధుల మూలాలు, లావాదేవీల వెనుకున్న సంస్థలు, వ్యక్తులపైన ఐటీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సోదాలు, దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ భారీ విదేశీ చెల్లింపుల వెనుక అసలు కథ ఏంటనే తేలే అవకాశం ఉంది.